నమస్కారం ఫ్రెండ్స్. ఈ బంగ్లాదేశ్ అనే కంట్రీ చాలా విచిత్రమైన కంట్రీ. అసలు సౌత్ ఈస్ట్ ఏషియాలోనే చాలా యూనిక్ ఫీచర్స్ ఉన్న కంట్రీ బంగ్లాదేశ్. చాలా మంది సబ్స్క్రైబర్స్ బంగ్లాదేశ్లో ఇప్పుడున్న క్రైసిస్ గురించి మీ అభిప్రాయం చెప్పండి అని అడుగుతున్నారు. అయితే అసలు ప్రాక్టికలీ బంగ్లాదేశ్ అనేది ఎటువంటి కంట్రీ, అక్కడి క్రైసిస్ అనేది ఎందుకు ఏర్పడింది, ఫ్యూచర్లో బంగ్లాదేశ్ ఎలా ఉండబోతుంది అనేది మనం ఇవాళ స్పష్టంగా తెలుసుకుందాం. నేను బంగ్లాదేశ్ గురించి కొద్దిపాటి నాలెడ్జ్ ఉంది. అంటే నేను గార్మెంట్ ఫ్యాక్టరీస్లో వర్క్ చేసేటప్పుడు అక్కడ చాలామంది బంగ్లాదేశ్లో వర్క్ చేసి వచ్చిన మేనేజర్స్, వర్కర్స్తో నేను తరచుగా ఇంటరాక్ట్ కావటం వల్ల నాకు ప్రాక్టికలీ బంగ్లాదేశ్లో లైఫ్ ఎట్లుంటుంది అనేది కొద్దిగా ఐడియా ఉంది. చాలామందికి బంగ్లాదేశ్లో బి అనే అంటే ఆల్ఫాబెట్కి మీనింగ్ తెలియకపోయినా ½ వీడియోస్ పెడుతున్నారు బంగ్లాదేశ్ పైన. అయితే మనం బంగ్లాదేశ్ని ఏ కోణంలో చూడాలి, ఏ కోణంలో చూస్తే అక్కడ ఏం జరుగుతుంది అని మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఫ్యాక్ట్స్ బంగ్లాదేశ్లో సర్వసాధారణం. బంగ్లాదేశ్ అనే కంట్రీలో ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు సర్వసాధారణంగా జరుగుతాయి. కనుక అందరూ కొద్దిగా జాగ్రత్తగా అక్కడ సిచ్యువేషన్ గురించి మీరు తెలుసుకోండి. బంగ్లాదేశ్ తరచుగా సైక్లోన్ పీడిత ప్రాంతం. అంటే తరచుగా ఇక్కడ సైక్లోన్స్ వస్తూ ఉంటాయి. అది కాకుండా బంగ్లాదేశ్ ఒక డెల్టా రీజన్. అంటే ఇక్కడ చాలా నదులు ఇంక్లూడింగ్ గంగా, బ్రహ్మపుత్ర ఇవన్నీ చీలిపోయి బంగ్లాదేశ్లో ఎంటర్ అయ్యి బంగ్లాదేశ్ని చిన్న చిన్న ఐలాండ్స్గా చీల్చివేసి అదొక యూనిక్ డెల్టా ఐలాండ్ అంటే సమూహంలా ఉంటుంది బంగ్లాదేశ్. అయితే ఈ బంగ్లాదేశ్ని అంటే ఇండిపెండెన్స్ తెప్పించింది మన భారత సైన్యమే. అది పాకిస్తాన్లో ఒక భాగమే, కానీ ఇండియా కుట్ర చేసి ఆ బంగ్లాదేశ్ని విడగొట్టింది. అయితే ఈ బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు అక్కడ అవామీ లీగ్ పార్టీ, ఆవామ్ అంటే ప్రజలు, అవామీ లీగ్ అంటే ఆవామ్ అంటే ప్రజలు, లీగ్ అంటే ఒక జట్టు అని అర్థం. ప్రజల జట్టు, దాన్ని ఉర్దూలో ఆవామీ లీగ్ అని పార్టీ పేరు. అయితే ఆ పార్టీ అధినేత ఆ ఇండియన్ ఆర్మీతో జతగట్టి బంగ్లాదేశ్ని ఒక ఫ్రీ కంట్రీగా చేసిన అధినేత, ఆయన పేరు షేక్ ముజీబుర్ రెహమాన్. షేక్ ముజీబుర్ రెహమాన్. అయితే షేక్ ముజీబుర్ రెహమాన్ ఇండియన్ ఫోర్సెస్తో జతగట్టి బంగ్లాదేశ్ని విడిపించిన కొన్ని రోజులకే ఆ అధినేతను ఈ ఫేసిస్ట్ అంటే ముస్లిం ఛాందస్సవాదులు అంటారు తెలుగులో. ఈ ముస్లిం ఛాందస్సవాదుల
తూటాలకు షేక్ ముజీబుర్ రెహమాన్ ఆయనకు ఒక బిరుదు కూడా ఉంది. అదే బొంగ బంధు. బొంగ బంధు అంటే బంగ్లాదేశ్ యొక్క అంటే ఫ్రెండ్ ఆఫ్ బంగ్లాదేశ్, బొంగ బంధు. ఆయనకు ఒక టైటిల్ ఉంది. అయితే ఆయన చనిపోయిన తర్వాత షేక్ హసీనా ఆమె పుత్రిక, ఆమె బయటి దేశాల్లో ఉంది, వాళ్ళ పిల్లలు బయటి దేశాల్లో చదువుకుంటున్నారు. అదే టైంలో ముజీబుర్ రెహమాన్ హత్య కాబడ్డాడు. అయితే అక్కడ ఇంకో పార్టీ ఉంది. అంటే ఈ ఛాందసవాదులు ప్లస్ ఈ బిఎన్పి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధినేత కూడా చనిపోయినాక ఆయన భార్య అయిన ఖాలిదా జియా ఆ పార్టీ యొక్క ముఖ్య నేతగా ఎన్నుకోబడ్డది. అయితే ఇక్కడ మూడు ఉన్నాయి. ఒకటి బిఎన్పి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, ఇంకోటి అవామీ లీగ్, ఇంకోటి ఈ ఛాందసవాదుల యొక్క కూటమి, ముస్లిం ఛాందసవాదుల యొక్క కూటమి. అయితే ఈ మూడు అంటే గ్రూప్స్ మధ్యలో ఎప్పుడు తరచూ ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. ఇది కాన్స్టెంట్ హెడేక్ బంగ్లాదేశ్కి. అయితే బంగ్లాదేశ్ ఎకానమీ ఎలా ఉంది, ఈ క్రైసిస్కి అది ఎట్లా దోహదపడ్డది నేను మీకు స్పష్టంగా చెప్తాను. నేను మీకు ఆల్రెడీ చెప్పిన బంగ్లాదేశ్ అనేది ఒక యూనిక్ కంట్రీ. ఇక్కడ జీడిపి మనం విభజిస్తే మేజర్ వృత్తి ఇక్కడ పొలం పనులు అంటే అగ్రికల్చర్. డెల్టా ప్రాంతం కనుక అగ్రికల్చర్ బాగా ఎక్కువ ఈ రీజన్, ఎస్పెషల్లీ ప్యాడీ. అయితే దానికి ఇక్కడ రెండే వృత్తులు ఉండేవండి. ఫస్ట్లో బంగ్లాదేశ్ ఫామ్ అయినప్పుడు ఇక్కడ రెండు వృత్తులు. ఒకటి అంటే ఇండస్ట్రీస్ అనేవి చాలా తక్కువ ఉండేవి. ఇక్కడ అగ్రికల్చర్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్ అంటే అగ్రికల్చర్కి సంబంధించిన ఇండస్ట్రీస్. రెండో అతిపెద్ద బిజినెస్ ప్రాస్టిట్యూషన్, వ్యభిచారం. ఇప్పుడు చాలా మంది మన దగ్గర ఇప్పుడు మలేషియా అక్కడిక్కడ పోతున్నారు కదా, బూమ్ బూమ్ భీమ్ భీమ్ అనుకుంటా. ఇది బంగ్లాదేశ్లో ఇప్పటి నుంచే ఉంది. ఇక్కడ అగ్రికల్చర్ ప్లస్ ప్రాస్టిట్యూషన్ అంటే వ్యభిచారము ముఖ్యమైన జీడిపికి కాంట్రిబ్యూట్ చేసే రెండు అతిపెద్ద బిజినెస్లు ఇక్కడ. అయితే కొన్ని రోజుల తర్వాత ఇక్కడ ప్రాస్టిట్యూషన్ అంటే వ్యభిచారానికి ఇవ్వడానికి డబ్బులు కూడా సరిపోతలేవు మగవాళ్ళకు. బంగ్లాదేశ్లో ఎంటర్టైన్మెంట్కి మార్గం అంటే ఒకే ఒక మార్గం ప్రాస్టిట్యూషన్ అంటే వ్యభిచారం. మీకు ఎంజాయ్ చేయాలంటే వేరే ఏ మార్గాలు లేవు, చాలా తక్కువ మార్గాలు ఉన్నాయి. ఈ సినిమాస్ ఇవి కూడా రీసెంట్లీ ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు. ఈ సీరియల్స్ కానివ్వండి, ఈ పాటలు కానివ్వండి, ఇలాంటి వాటికి ఇస్లాం వ్యతిరేకమని భావించి అక్కడ ఇలాంటివి కూడా ప్రోత్సహించలే. బంగ్లాదేశ్లో ఇక్కడ అంటే వ్యభిచారానికి డబ్బులు లేక జనాలు పని చేయడము,
సిటీల వైపు రావడము మొదలుపెట్టారు. అంటే ఇక్కడ రెండు ప్రధాన వృత్తులు, ఒకటి అగ్రికల్చర్, ఒకటి ప్రాస్టిట్యూషన్, రెండే. ఎంత విచిత్రం కదా. మిగతా వృత్తులు ఉన్నాయి, చిన్న చిన్న ఇండస్ట్రీస్, షాప్స్, ఇవన్నీ ఉన్నాయి, కానీ దాని సంఖ్య చాలా తక్కువ. అయితే బంగ్లాదేశ్ గవర్నమెంట్ లార్జ్ స్కేల్ ఎంప్లాయ్మెంట్ కలిగించాలని ఒక ఇండస్ట్రీని ఎంచుకుంది, అదే గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్. ప్రస్తుత తరుణంలో ప్రపంచంలో అతి తక్కువ ధరలకు ఒక దుస్తులు కుట్టబడతాయి అంటే అది బంగ్లాదేశ్ మాత్రమే. దానికి ముఖ్య కారణము అక్కడ జీతాలు చాలా తక్కువ. అంటే గార్మెంట్ ఇండస్ట్రీలో భారతదేశానికి కంపేర్ చేస్తే జీతాలు 50% తక్కువ. అంటే ఇక్కడ నార్మల్ టైలర్కి ఒక 8-10 వేలు ఇస్తే అక్కడ 3,000 4,000 ఇస్తే సరిపోతుంది ఇప్పటి తరుణంలో. అయితే ఇది కాకుండా అక్కడ బాండెడ్ లేబర్ ఉంది, అంటే ఉచితంగా పని చేయించుకోవడం. ఇది చాలా కామన్ బంగ్లాదేశ్లో. అక్కడ భోజనానికి పనిచేసే వాళ్ళు తండోపతండాలుగా మీకు కనిపిస్తారు. బంగ్లాదేశ్ గార్మెంట్ ఇండస్ట్రీలో మగవాళ్లకు మీరు తిండి పెట్టి వారానికి ఒకసారి వ్యభిచారం కోసం డబ్బులు ఇస్తే వాళ్ళు మీకోసం రోజు పని చేస్తారు. అంటే అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఆడవారికి అక్కడ ఆ గార్మెంట్ ఇండస్ట్రీలో పనిచేసి, అది కాకుండా మరి ప్రాస్టిట్యూషన్ కూడా అక్కడ పార్ట్ టైంగా చేస్తూ ఉంటారు ఆడవాళ్ళు. అంటే ఒక ముస్లిం దేశంలో ప్రాస్టిట్యూషన్కి ఇంత ప్రాముఖ్యత ఉండేది, అది కామన్గా ఉండేది, చాలా ఆశ్చర్యకరం. అయితే ఈ లేబర్ రేట్స్ తక్కువ, బాండెడ్ లేబర్ ప్లస్ ప్రాస్టిట్యూట్సే అక్కడ పనిచేస్తున్నారు కనుక వాళ్ళు పొద్దున పూట ఇది, రాత్రిపూట ఆ వ్యాపారం చేసుకుంటూ తమ సంసారాలను నెట్టుకొని వస్తూ ఉన్నారు. అంటే ప్రపంచంలోకెల్లా అతి తక్కువ ధరకు గార్మెంట్స్ తయారు చేసే నేషన్ బంగ్లాదేశ్ మాత్రమే. ఎందుకంటే దానికి అడ్వాంటేజ్ ఉంది. సో ఇక్కడ ప్రతి ఒక్క జాబులో, ప్రతి ఒక్క వ్యాపారంలో పార్టీలుగా చీలిపోయాయి. అంటే ప్రతి ఒక్క మనిషి ఈ 3 గ్రూప్స్కి చెందినవాడైతే సరి, లేకపోతే ఆయన బంగ్లాదేశ్లో కొనసాగడం కష్టం. అందుకోసం బంగ్లాదేశీ హిందువులకు చాలా కష్టకాలం వచ్చింది. అయితే ఈ బంగ్లాదేశ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు, ఎకనామిక్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇక్కడ జాబ్స్ సాధారణం కాదు. అది గవర్నమెంట్ జాబ్స్ అనేది చాలా ప్రెస్టీజియస్. ఇక్కడ కరప్షన్ వరల్డ్లో చాలా హై లెవెల్లో ఉంటుంది బంగ్లాదేశ్లో. సో ఇక్కడ గవర్నమెంట్ జాబ్ కొట్టేయడము ఒక లాటరీ టికెట్ కొట్టేయడంతో సమానం. అయితే ఈ గవర్నమెంట్ జాబ్స్లో ఈ అవామీ లీగ్కు చెందిన జనాలకు, అంటే అవామీ లీగ్ అంటే ఆ టైంలో ఫ్రీడమ్ ఫైటర్స్ అని ఒక సర్టిఫికేట్ ఇచ్చారు బంగ్లాదేశ్లో. అంటే బంగ్లాదేశ్ ఫ్రీ అయినప్పుడు అవామీ లీగ్ వాళ్లకు ఒక సర్టిఫికేట్, ఫ్రీడమ్ ఫైటర్స్ ఆఫ్ బంగ్లాదేశ్ అని. అంటే అలాంటి సర్టిఫికేట్ పొందిన పిల్లలకు, మనవరాళ్లకు గవర్నమెంట్ జాబ్స్తో రిజర్వేషన్ కల్పించాలని ఈ అవామీ లీగ్ ప్రకటించింది. అయితే ఈ అవామీ లీగ్ ప్రకటనతో అక్కడ
పెద్ద ఘర్షణ వాతావరణం ఈ బిఎన్పి అంటే బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ప్లస్ ముస్లిమ్స్ ఛాందసవాదులు అందరూ కలిసి ఈ ఆవామీ లీగ్ పై దండయాత్ర మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్లో 50% ఈ ఆవామీ లీగ్ వాళ్లకు, ఫ్రీడమ్ ఫైటర్స్కు మరియు ఆ సంస్థకు అంటే ఆ పార్టీకి చెందిన వాళ్ళకే దక్కుతాయి అని తెలిసినాక పెద్ద గొడవ జరిగి ఆ చిలికి చిలికి గాలివానగా మారి ఇంత పెద్ద సమస్యకు దారి తీసింది. దీంట్లో అంటే మంటలో ఈ పెట్రోల్ పోసిన వాళ్ళు అమెరికా మరియు చైనా. ఇప్పుడు బంగ్లాదేశ్లో డిస్టర్బెన్స్ వస్తే లాభపడేది 2 దేశాలు, ఒకటి చైనా, ఒకటి భారతదేశం. ఎందుకంటే ఇక్కడ గార్మెంట్ ఇండస్ట్రీ దెబ్బతిన్నది అంటే లాభపడేది చైనా, డైరెక్ట్లీ ఇండియా. సో బంగ్లాదేశ్ నష్టపోతే లాభపడేది 2 దేశాలు. కానీ చైనాకు ఇంకో అడ్వాంటేజ్ ఉంది కాబోతుంది. ఏమంటే ఈ షేక్ హసీనా పవర్లో దిగిపోతే ఈ షేక్ హసీనా డైరెక్ట్లీ ఇండియా కంట్రోల్లో ఉండేది. ఆమె ఇండియా ఆడబిడ్డ. అందుకోసమే చైనా కాలు మోపాలంటే షేక్ హసీనా ఒప్పుకునేది కాదు. అది కాకుండా అమెరికా ఇక్కడ తన నౌకా శిబిర్ అంటే ఒక పోర్ట్ మిలిటరీ స్టేషన్ పెట్టాలని ఎప్పటి నుంచో ప్లాన్ వేస్తుంది. అయితే ఈ ప్లాన్ని ఇండియా సమర్థవంతంగా షేక్ హసీనాని అడ్డం పెట్టుకొని వాళ్ళని అవాయిడ్ చేస్తూ వచ్చింది. కానీ ఈసారి మాత్రం అందరూ కలిసి షేక్ హసీనాను దేశం విడిచి పారిపోయేలా చేశారు. దానివల్ల వీళ్ళ ఊహ ఏమంటే ఈ మొహమ్మద్ యూనుస్ అనే వ్యక్తిని ప్రధానిగా చేసి వెనుక నుంచి ఈ అమెరికా మరియు చైనా నడిపిద్దాము బంగ్లాదేశ్ని అని చూస్తున్నాయి. కానీ వాళ్ళు మర్చిపోయింది ఏమంటే ఇండియా ఇన్ఫ్లుయెన్స్ బంగ్లాదేశ్పై చాలా ఉంది. భారతదేశం అనుకుంటే బంగ్లాదేశ్ని చోక్ చేసి అంటే ఊపిరి ఆడకుండా చేసే సత్తా భారతదేశానికి ఉంది. అందుకోసమే షేక్ హసీనా వెంటనే పారిపోయి అగర్తలాకు వచ్చి అగర్తల నుంచి హిండన్ ఎయిర్ బేస్కి వచ్చేసింది. ఇండియాకు షేక్ హసీనాను ఆశ్రయం ఇవ్వటం పెద్ద పని కాదు. ఆమె ఏ కంట్రీకి వెళ్ళిందో మాకు తెలియదు అని కూడా చెప్పొచ్చు. ఆ వెసులుబాటు కూడా ఉంది. అదీగాక షేక్ హసీనా ఏదైనా అరబ్ కంట్రీలో ఉండేటట్టు ఇండియా కూడా అంటే ఆ సపోర్ట్ ఇవ్వచ్చు. అయితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము అదే మొహమ్మద్ యూనుస్ కింద వచ్చిన ప్రభుత్వము ఎక్కువ సమయం కొనసాగలేదు. ఎందుకంటే అమెరికా చైనా ఎన్ని కుట్రలు చేసినా ఇండియా చేసే కుట్రకు సరితూగవు. ఎందుకంటే బంగ్లాదేశ్ భారతదేశపు చంకలో ఉంది కాబట్టి చంక గట్టిగా నొక్కితే పీక నొక్కబడుతుంది. అందుకోసము ఇప్పుడు అయిన పని అంటే ఇది 3 ఏళ్లుగా ఈ క్రైసిస్ కొనసాగుతూ ఉంది బంగ్లాదేశ్లో. బంగ్లాదేశ్లో ఇప్పుడు మళ్ళీ 2 ప్రొఫెషన్స్ మిగిలిపోతాయి. ఒకటి అగ్రికల్చర్, ఒకటి వ్యభిచారం. ఎందుకంటే గార్మెంట్ ఇండస్ట్రీలో టార్గెట్స్ టైం లైన్స్ చాలా ఇంపార్టెంట్. కాస్ట్ తక్కువ ఉన్న టైం లైన్స్ డెడ్ లైన్స్ మీట్ కాకపోతే షిప్మెంట్స్ రిజెక్ట్ అవుతాయి. సో ఇప్పుడు బంగ్లాదేశ్ క్రైసిస్ని ఇండియా బాగా యూజ్ చేసుకుంటుంది, అటు చైనా బాగా యూజ్ చేసుకొని ఇద్దరు బంగ్లాదేశ్లో బలపడాలి లేదా తమ దేశాల్లో ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేసుకోవడానికి దృష్టి సారించి బంగ్లాదేశ్ సర్వనాశనం అయిపోతే బాగుండు అని ఇరు దేశాలు ముక్త కంఠంతో కోరుకుంటున్నాయి.
అమెరికాకు వీళ్ళిద్దరూ కొట్లాడుకుంటుంటే, చైనా ఇండియా కొట్లాడుకుంటుంటే సారీ, చైనా ఇండియా కొట్లాడుకుంటుంటే సారీ, అక్కడ సీక్రెట్గా ఒక మిలిటరీ బేస్, అంటే షిప్స్ డాక్ చేయడానికి ఒక మిలిటరీ బేస్ పెట్టొచ్చు అనే ఒక దురాశ యుఎస్కి ఉంది. అంటే ఈ బంగ్లాదేశ్ క్రైసిస్లో అందరూ అనుకుంటున్నట్టు పాకిస్తాన్ పాత్ర చాలా చిన్నగా ఉంది. పాకిస్తాన్ ఇప్పుడు తన క్రైసిస్ని హ్యాండిల్ చేస్తూ దాంట్లో బిజీ ఉంది. అయితే ఈ బంగ్లాదేశ్లో వచ్చిన క్రైసిస్కి 3 కంట్రీసే కారణం: భారతదేశము, చైనా, ఇంకా అమెరికా. అయితే ఈ భారతదేశము, చైనా, అమెరికా ఒప్పుకుంటే బంగ్లాదేశ్ని కంట్రోల్ చేయగలవు. కానీ భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో బంగ్లాదేశ్లో క్రైసిస్ రాకుండా సర్దుమణిగి చేసే ప్రయత్నము భారతదేశం చేస్తుంది. మొహమ్మద్ యూనిస్ని ఎక్కువ కాలం భారతదేశం భరించదు. భరించిన ముప్పు తిప్పలు తప్పక పెడుతుంది అని నాకు తెలిసిన అనాలిసిస్ నేను ఈ విధంగా చెప్పదలుచుకున్నా. బంగ్లాదేశ్లో ఉన్న క్రైసిస్ భారతదేశానికి అడ్వాంటేజ్ తప్ప డిసడ్వాంటేజ్ కాదు. అక్కడి వాళ్ళు నడుచుకుంటూ భారతదేశానికి రాలేరు. బంగ్లాదేశ్లో ఉన్న క్రైసిస్ని యూజ్ చేసుకొని చాలా కంట్రీస్ బలపడడానికి చూస్తాయి. కనుక తక్షణమే భారతదేశానికి వచ్చే ముప్పేమీ లేదు. భారతదేశ గార్మెంట్ ఎక్స్పోర్ట్ సెక్టర్కి ఇది గుడ్ న్యూస్. వీళ్ళు దీన్ని ఎంకరేజ్ చేసుకొని మేజర్ ఎక్స్పోర్ట్ ప్రాజెక్ట్స్ అన్నీ కొట్టేసే ప్రయత్నము భారతదేశం ప్రజలు చేస్తారు, అంటే ఇండస్ట్రీలు చేస్తారు. అదే టైంలో బంగ్లాదేశ్ ఈ షేక్ హసీనాని వదిలించుకొని కొత్త గవర్నమెంట్ ఫామ్ చేసుకొని మళ్ళీ నార్మల్గా కొనసాగాలి అని బంగ్లాదేశ్ ట్రై చేస్తుంది. కనుక మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఒక సింపుల్ పాయింట్: బంగ్లాదేశ్లో టీ కప్పులో తుఫాన్ లాంటిది ఈ క్రైసిస్. మోస్ట్ ప్రాబబ్లీ త్వరగానే ఇదంతా సెటిల్ అవుతుంది. బంగ్లాదేశ్ సెట్లో సిచ్యువేషన్ స్టేబుల్ లేకపోయినా ఇండియాకు ఏ ప్రాబ్లము లేదు. కనుక మీరందరూ ఈ బంగ్లాదేశ్ క్రైసిస్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అని తెలియజేస్తూ నమస్కారం.